హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి స్వీట్ కమ్ సలాడ్ చేసేసుకుందామా? దీన్ని చూసి మీరు క్యారెట్ హల్వా అనుకున్నారా? కానీ కాదు, ఇది క్యారెట్ హల్వా కాదు. అండ్ క్యారెట్ హల్వా కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినవి ఇట్లా పంకిన్, షెడ్ చేసిన నార్మల్ కోకోనట్, బెల్లం అండ్ 4 యాలక్కాయలు. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మోస్ట్ టేస్టియస్ట్ సలాడ్ కమ్ డిజర్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ పంకిన్ ఇలాగా షెడ్ చేసుకోవాలి. 2 పీసెస్ని షెడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇది నేను ఒక ప్లేస్లో ట్రై చేశాను. అండ్ ఆ ప్లేస్ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇలాగా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. నవ్వు కొంచెం బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లంలోకి ఆ బెల్లం కరిగేంత వరకు వాటర్ పోయాలి. ఇలా యాలక్కాయలు కూడా వేయాలి. ఈ వాటర్ పోసుకొని జస్ట్ కొంచెం ఆ బెల్లం కరగటం కోసమే, అంతే. కొంచెం వాటర్ పోసేసుకొని ఇలాగ కరిగించుకొని దీన్ని ఒక 2 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలాగా బెల్లం కరిగిపోయేంత వరకు చాలు. ఉండలు లేకుండా ఏం లేకుండా కరిగిపోవాలి. సో నౌ ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం తురిమి పెట్టుకున్న పంకిన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇది నిల్వ ఉండదు. ఒక రోజులో మనం ఎంత తినగలుగుతామో అంతవరకు చేసుకోవాలన్నమాట. ఇది నిల్వ ఉండేది కాదు. ఇలాగా ఈ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము, ఈ రెండింటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈవెన్గా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ఇందాక కరిగిపెట్టుకున్న బెల్లం వేడి చేసి కరిగిపెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా పోసుకోవాలి. సో పోసుకున్న తర్వాత ఈవెన్గా ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా చక్కగా ఒక ఫోర్క్ తీసుకొని కలుపుకోవాలి. సో దట్ టేస్ట్, ఫ్లేవర్ అన్నీ 4 కలిస్తేనే వస్తుందన్నమాట, మంచిగా వస్తుంది. సో చాలా హెల్దీయెస్ట్, చాలా ఎమ్మియెస్ట్ సలాడ్. మీకు ఇది బోరింగ్గా అస్సలు అనిపించదు. అండ్ టేస్ట్ క్యారెట్ హల్వా కంటే కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఇషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక 3 days స్టే చేశాను అనమాట. అప్పుడు నాకు వన్ ఆఫ్ ద డే మీల్స్లో ఇది పెట్టారు. నాకు ఆ రోజు నుంచి ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజర్ట్ కమ్ సలాడ్. సో వెయిట్ లాస్లో ఉన్న వారికి, ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి, స్వీట్ క్రేవింగ్స్కి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్తాను. సో దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. దీన్ని నిల్వ ఉంచుకోవాలి అంటే 1 dayకి మాత్రమే ఉంచుకోగలుగుతాము. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ చేసుకోండి, మార్నింగ్ తినండి, ఈవినింగ్ తినండి. మీ స్వీట్ క్రేవింగ్స్కి ద బెస్ట్ సొల్యూషన్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.